స్టాలిన్ వ్యవహారంలో సుప్రీంకోర్టుకే కోపం తెప్పించినటువంటి పరిస్థితి ఏదైతే వాళ్ళ సంస్థకి సంబంధించి అంటే ఆ మధ్యన ఒక మంత్రిని నియమించడం వాస్తవంగా అతను ఏదైనా డిఎంకే ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి సందర్భంలో ఒక మంత్రి మీదన సెంధిల్ మీదన ఆ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ కేసులోనే తర్వాత అతని మీద కేసు నమోదైంది. వీళ్ళు పవర్లోకి వచ్చాక అతను వచ్చి డిఎంకేలోకి వస్తే అతన్ని ఎమ్మెల్యేని చేసి మంత్రి కూడా ఇచ్చారు. పాత కేసులో అతను అరెస్ట్ అయ్యి ఏడాది పాటు జైల్లో ఉండి వెనక్కి రాగానే మళ్ళీ మంత్రి పదవి ఇచ్చాడు స్టాలిన్. ఇప్పుడు ఆ స్టాలిన్కి సంబంధించినటువంటి ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏ విధంగా చేస్తారంటూ అన్నాక అతని చేత రాజీనామా చేయించినటువంటి ఉదంతం చూసాం. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరొక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నటువంటి దానికి సంబంధించిన సమాధానం లేనప్పుడు సుప్రీంకోర్టుకే స్టాలిన్ చేసినటువంటి అతిపెద్దదైనటువంటి షో ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఏంటయ్యా అంటే ఏ ప్రాతిపదికన జరిగింది అన్నదాన్ని డైవర్ట్ చేయడం అన్నమాట. ఎవరు చేశారు ఈ వ్యవహారం అన్నటువంటిది ప్రశ్నించింది. సెంధిల్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో రిపోర్ట్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం అన్నది ఇక్కడ కీ పాయింట్ అయింది.